కాకినాడ పట్టణం నుండి నాయనా ఇదిగో నీ భాషలో మేమందరము ప్రభా ఈ మారుమూల ప్రాంతం తండ్రిగా నాయన యొక్క మళ్ళా తండ్రి ఈ దినం నాయన సాయంకాలం వరకు ఎవరికి పత్రిక ఇస్తున్నామో వారందరినీ మాకంటే మీరు ముందు దర్శించి ప్రభా ఇదిగో తండ్రి నీ సువార్తను ప్రకటించుటకు మాకు సహాయం దయచేయండి. అలాగే ప్రభా ప్రకటిస్తున్నటువంటి నీ దాసులకి నాయనా ఇదిగో తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎవరైతే నాయన ఈ యొక్క స్వరాన్ని వింటున్నారో వారికి తండ్రిగో వినగల చెవులు గ్రహించే మనస్సును మీరు అనుగ్రహించున్నారు ప్రభా. ఇదిగో నాయన నీ ప్రణాళిక లేకుండా నీ చిత్తం లేకుండా తండ్రి మేము ఏది చేయలేము. ఈ స్థలానికి మేము రావడం తండ్రి ఇది నీ చిత్తం ప్రభా. ఇదిగో తండ్రి ఎవరితో నాయన మీ పత్రిక ద్వారా లేదా నీ ద్వాసల ద్వారా మాట్లాడబోతున్నారో తండ్రి వారితో మాట్లాడినప్పుడు తండ్రి వారు గ్రహించుటకు మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఇదిగో మేము వెళ్ళి ప్రతి స్థలానికి మాకంటే ముందు మీరు వెళ్ళండి, దుష్టుని బంధించండి నీ ఆత్మ అభిషేకంతో ప్రభా. ఇదిగో తండ్రి నీ బిడ్డలు దాసులైన వారు ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములో ఉంచి నడిపించి ప్రభా ఇదిగో ప్రకటిస్తున్న ప్రతి మాట ప్రతి హృదయమునకు అందించబడినట్లు సహాయం చేయమని ప్రభా. ఇదిగో తండ్రి పడిన ప్రయాస వ్యర్థము కాదని చదివించిన దేవుడు ఏదైనా ప్రయాస తండ్రిగా వ్యర్థం కాకుండా తండ్రి ఇదిగో నీ దాసులైన ప్రతి ఒక్కరిని ప్రభా మీరే నాయన మీరు ఎత్తు పట్టుకుని వారితో మాట్లాడమని పత్రికల ద్వారా మాట్లాడమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను ఈ లోకంలో ఉన్న ఆహారం ఇచ్చింది మనకిచ్చిన వస్త్రాన్ని బట్టి మనకున్న పరిస్థితిని బట్టి ప్రతి దాన్ని బట్టి కూడా మనం ఆతేస్తున్నామంటే అది ఒక యేసయ్యని బట్టి మన సృజించిన మన ప్రియ ఊరి ప్రజలందరికీ తెలియజేయగా మేము నమ్మిన దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాం. మీకున్న ప్రతి కష్టాల నుంచి వ్యాధుల నుంచి ప్రతి సమస్య నుంచి ఆయన మీ అందరికీ గొప్ప విడుదల దయచేయబోతున్నాం. ఈ దినాన్ని వింటున్న మాటల ద్వారా ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చాలామంది అప్పుల భారాలతో ఉంటారు, చాలామంది మరణ ఛాయిల్లోకి వెళ్తుంటారు, వ్యాధి బాధలతో ఉంటారు. ఈ దినాన్ని మేము చెప్తున్న మాటలు దూరాన సమీపాన ఎంత దూరం అయితే ఈ మాటలు వినిపిస్తున్నాయో వారి హృదయాలు ఈ దినాన్ని యేసు ప్రభువా ఈ దినాన్ని నాకెవరు సహాయం లేరు, నాకెవరు ఆధారం లేరు, కానీ నీ మాటను వింటున్నాను, నీవు నాకు సాయం చేస్తే ఈ దినాన్ని నా జీవితమే మారిపోతుంది, నీవు నా మాట వింటే నా జీవితమే మారిపోద్ది. ఒక్క క్షణం మీ హృదయంలోకి యేసయ్యా నా జ్ఞాపకం చేసుకో, నీ మాటలు వింటున్నాను ప్రభా, నీ మాట ద్వారా నాకు స్వస్థతను తెచ్చి, నీ మాట ద్వారా నాకు నెమ్మదిని తెచ్చి, నీ మాట ద్వారా నా కుటుంబ పరిస్థితులు మార్చు. మేము దేవుని గురించి తెలియజేయడానికి వచ్చాం, కానీ ఎటువంటి పాప శాపం నుంచి మీరు మంచి క్రియలు చేయాలని మేము ఆలస్యపడుతున్నాం. అటువంటి ఆలస్యలు మీరు మాతో ఎప్పుడైతే అడుగుతావో ఈ దినాన్ని నీ జీవితాన్ని నీ పరిస్థితిని నీ ఊర్లో ఉన్న ప్రతి పరిస్థితుల్ని ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ప్రాంతం గురించి మీ గురించి మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నా మేము చేసే ప్రార్థన వారి హృదయాల్ని పరిపూర్ణంగా దర్శించండి. పరిశుద్ధాత్మ పాపముల గురించి నీటిని గురించి తీర్పు నుంచి ఒప్పింప చేసి సత్యమైన దేవుడు క్రీస్తు వారని ఆయన రక్షకుడని ఆయన నమ్ముకున్న ద్వారా పాపం నుండి శాపం నుంచి నరకం నుంచి విడిపించబడతామని ప్రభావ ప్రజలు పరిపూర్ణంగా నమ్మి వారి హృదయాల్లో అంగీకరించిన కృపను దయచేయండి. ఉన్న మాటలు వారి జీవితాల్లో ఫలింపచేయండి. పరిపూర్ణ రక్షణ వారికి దయచేయండి. రక్షణ నిరీక్షణ నిత్య జీవం కలిగిన అనుభవాలు వారికి దయచేయండి. దేవుని యొక్క శక్తి విన్నవారు అదే రీతి వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు శ్రమలు సమస్య నుంచి విడుదల పొందుకునేను గాక. ప్రతి అనారోగ్యము ప్రతి ఆర్థిక సమస్య ప్రతి కుటుంబ మానసిక సమస్య అంతా యేసుక్రీస్తు నామములో బిడ్డల జీవితాలను కుటుంబాలను విడిచి పవన ఆజ్ఞాపిస్తుంది. వాటి ప్రపంచ బిడ్డలకు విడుదల సంతోషం సమాధానం స్వస్థత యేసుక్రీస్తులో సమృద్ధిగా ప్రకటిస్తాం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ మల్లవారు అయ్యా గ్రామాన్ని అయ్యా ఈ ప్రజలను కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించి వారందరికీ కూడా రక్షణ నిరీక్షణ నిత్య జీవన ఆత్మీయ అనుభవాలు దయచేయమని మీరు వారిని ఆశీర్వదించిన విధానాన్ని విడుస్తూ తీస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.
నిమ్మలపాలెం గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో శుభములు ఆశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాం. మరి బైబిల్ సెలవిస్తా ఉంది, మరణమును చూడక బ్రతుకునరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను కాపాడుకొనగలవాడు ఎవడు. మరణం అనగా నిత్య నరకము. కాబట్టి ఈ లోకములో ఉన్నతమైన అధికారి మొదలుకుని అడుక్కునేవాడి వరకు కూడా ఒక రకమైన భయము, ధనవంతుడు మొదలుకునే పేదవారి వరకు ఒక భయం. ఏంటంటే ఆ భయం, ఈ లోకము విడిచిన తర్వాత నేను ఎక్కడికి పోతాను, లేకపోతే నా ఆత్మ ఎక్కడికి పోతుంది, ఈ లోక ప్రయాణం తర్వాత గమ్యం ఏంటనేటువంటి ప్రశ్న. బ్రతుకునరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను కాపాడుకునగలవాడెవడు. బుద్ధిమంతుడైతే జీవమునకు పో మార్గము, స్వర్గమునకు పో మార్గము, పరలోక రాజ్యము, దేవుడు నివసించే స్థలమునకు పో మార్గమును వెతుకుతాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మరి ఎవరు నరకానికి వెళ్తారంటే బైబిల్ చెబుతా ఉంది, ఈ లోకములో మనుష్యుడు మరణించిన తర్వాత, శారీరకమైన మరణం తర్వాత పొందలేకున్నారు. అంటే ప్రతి మానవుడు కూడా, మానవ చేత అంతా కూడా పాపం చేత ఉండుట చేత ప్రతి ఒక్క మానవుడు కూడా నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే దేవుడు మానవ జాతిని ప్రేమిస్తున్నాడు, ప్రతి మనుష్యుణ్ణి దేవుడు ప్రేమించున్నాడు. అందుకే బైబిల్ సెలవేస్తా ఉంది, దేవుడు మనుషుని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి వాడు నశింపక నిత్య జీవాన్ని గురించినట్లు దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. కాబట్టి ఏ మానవుడు కూడా మరి నరకానికి వెళ్ళకుండా ఉండాలని దేవుడు తన ప్రేమ చేత ప్రతి మనిషిని రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవ జాతి యొక్క పాపాల నిమిత్తము, మానవుడు చేసిన పాపాల నిమిత్తము దానికోసం ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మానవ జాతి మీద ఉన్నటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన శిలువ బలియాగం చేస్తూ తన రక్తాన్ని చిందించడం ద్వారా, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా మానవ జాతి యొక్క పాపానికి విడుదల వచ్చి ఉంది. కాబట్టి ఏ మానవుడు కూడా మరి పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళవలసిన పని లేదు. నిత్య రాజ్యంలోనికి, స్వర్గంలోనికి ప్రవేశించారు. దాని కొరకు మనుషులు ఏమి చేయాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అందుకే యేసు ప్రభువు చెప్తున్నా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడు కూడా నరకంలోంచి స్వర్గంలోకి దాటి ఉండడు. కాబట్టి ఈరోజు మానవులు మనం చేసిన పాపాలను బట్టి నరకానికి వెళ్ళవలసిన పని లేదు. అయితే దాని కొరకు యేసయ్య మన కోసం ప్రాయశ్చిత్తం చేశారు, శిలువ బలియాగం చేసి మన అందరి పాపానికి వచ్చినటువంటి శిక్ష నచ్చి నరకం నుంచి ఆయన నడిపించారు. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి నరకానికి బదులుగా స్వర్గానికి వెళ్ళి దేవునితో ఎల్లప్పుడూ నివసించేవారుగా ఉంటాం. ఇది దేవుడు మనకు ఉచితంగా తన కృపను పెట్టే మనకు సమస్యలు, రోగాలు, బాధలు, ఆర్థికపరమైన ఇరుకులు, ఇబ్బందులు, సామాజికమైన సమస్యలు, దురలవాట్ల చేత బాధించబడుతున్నటువంటి ప్రజలు మరి కుటుంబాలు విడుదల పొందాలంటే ఆయన అందరూ శ్వాసం ఇచ్చినప్పుడు యేసు ప్రభువును మీ హృదయాలలో రక్షకుడిగా ఇరుకులు, వేదనలు గుండా వెళుతూ ఉన్నారు. వాటి నుంచి విడిపించే నిజమైన ఆనందము, దైవత్వంలో సంతోషము, సమాధానం, సమృద్ధిగా ఈ మాటలు వింటున్న ప్రజలు, కుటుంబాలు పొందుకున్నాను గాక. ఏదైతే బంధకాల్లో, ఏదైతే శాతాన్ని బానిసత్వంలో బిడ్డలు ఉన్నారో వారిని విడిపించండి. వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఏదైతే దురాత్మ, చీకటి, శాతం, చెడుపు శక్తులు ఏలుబడి చేస్తున్న ప్రపంచ బిడ్డలకు విడుదల యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఇదిగో దైవికమైన ప్రేమ, సంతోషం వారి హృదయాల ప్రభావం వచ్చును గాక. ఈ రోజు నుంచి వారి జీవితాలు ఇదిగో దైవికమైన వెలుగులోకి వచ్చును గాక. అంధకారం నుంచి విడిపించబడును గాక. ప్రతి సమస్య, దుఃఖము, విరుకు, సాతాన బంధకాలు, దుర్ర అలవాట్ల నుంచి ప్రభావం విడుదల పొందుకును గాక. నిజమైన రక్షణ, దైవికమైన ఆనందంలోకి విడుదల వచ్చును గాక. ఈ గ్రామం ఆశీర్వదించబడును గాక. ఈ మాటలు వింటున్న ప్రజల కుటుంబాలు దీవించబడును గాక. వారి చేతి పనులు ఆశీర్వదించబడును గాక. రక్షణ ఆనందం నుంచి రాజ్యం సత్యపు వారసత్వ విడుదలకు వచ్చును గాక. ప్రాణ భయం, మరణ భయం నుంచి నరక భయం ఉంచి వారి బిడ్డలు విడుదల పొందుకును గాక. అటు రీతిగా ఉండడానికి వారి హృదయాల్లో నేను స్వీకరించుదురు గాక. అటు రీతిగా వారి జీవితంలో ఆశీర్వాదంగా ఇచ్చింది సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అర్పించవ ఈ స్వల్పకాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం. దేవునికై అర్పించవ ఈ స్వల్పకాలం, విలువైనది నీ ఆయుష్కాలం. తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. మనిషి సగటు జీవితం 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఆయాసము, దుఃఖమే నీ కడవరి కాలము. ఆదరించు వారు లేని ఈ కాలం. దేవునికి క్రీస్తు వలె ఉండదవు కలకాలం. విలువైనది
నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకి. వారు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించారు కనుక గమనించండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మరొకరికి ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నిందలు అవమానాలు గుండా ప్రయాణం చేసి ఈరోజు మనను స్వతంత్రులుగా పాపము నుండి మనం విడుదల చేయడానికి పాపము ముళ్ళును విరిచి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని మరణమును గెలిచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మనకు గొప్ప రక్షకుడై ఉన్నాడు. వాక్యం అంటుంది, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కనుక మన దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఎంత ఘోర పాపి అయినా ప్రేమించి ఆమెను క్షమించేటటువంటి మంచి సహృదయం కలిగినటువంటి వాడు. కనుక ఆయన మాట జీవము కలిగినటువంటిది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన దైవజనులు మీకు పత్రికలు పట్టుకుని మీ ఇంటికి వస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మీ ఇంటిలో రోగై ఉంటే మీకు ఇవ్వబడినటువంటి పత్రికలు దయచేసి పడవేయకుండా ఆ పత్రికలు చదివి దేవుని గురించి తెలుసుకోవాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రానయ్యున్న మెస్సీకి జై. సువార్తను ప్రకటించడానికి ఈ గ్రామములో ప్రభువా ఇదిగో మా పాదములు పెట్టి ఉన్నాము తండ్రి. ఇదిగో నాడు ఏ ఒక్కరు ప్రభువా విడిచిపెట్టకుండా రక్షణ లేనిటువంటి కుటుంబాలకు రక్షణ దయచే తండ్రి. ఏ కుటుంబంలో సమాధానము లేదో ఆ కుటుంబంలో సమాధానం ఇవ్వండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి ప్రభువా. ఇదిగో నీ కుటుంబాలలో ప్రభా, నీ బిడ్డల కుటుంబాలు ఏలుబడి చేస్తున్నటువంటి అనారోగ్యము నుండి విడుదల దయచే ప్రభువా. రోగులైన వారిని స్వస్థపరచండి అయా. బలహీనతలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి అయా. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభువా. జ్ఞానము లేని బిడ్డలకు జ్ఞానము దయచే తండ్రి. ప్రభా, ఈ గ్రామాన్ని మీరు కాపాడండి తండ్రి. గ్రామ సరిహద్దులను విశాలపరచమడుగుచూ ఉన్నాను ప్రభువా. అయా నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు ప్రభా ఈ గ్రామానికి అయా ఇప్పుడు ఎల్లప్పుడు నిరాకడ పర్యాంతరము వరకు తండ్రి నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీ కళ్ళు దృష్టి గ్రామం మీద ఉంచి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామము పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని మేడల మిద్దులు కట్టుకున్నా కానీ ఇవేవి నీతో రావు. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే యేసు ప్రభుతో పాటు నువ్వు చనిపోయినప్పుడు ఆయనతో పాటు నిత్యత్వంలోనికి నువ్వు వెళతావు. కనుక నిత్యత్వం మనకి కావాలి. మనుషుడు అనుకుంటాడు ఈ లోకమే శాశ్వతం అనుకుంటాడు. ఈ లోకమే ఏమండి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు అని అనుకుంటారు. చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మనము చనిపోయిన తర్వాత ఈ శరీరం ఈ మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో మరలా అక్కడికి వెళ్ళిపోతుంది. కనుక మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు, మరలా దేవుని ఎద్దకు వెళుతుంది. కనుక మన పాపం వల్ల వచ్చి జీతం మరణం, ఆ మరణం నుండి తప్పింపబడాలంటే లోకరక్షకుడైన యేసు క్రీస్తుని నమ్ముట వలన, అనగా నీ నీటితో నీ నోటితో ప్రభుని యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షింపబడతావు. ఒకవేళ అంగీకరించకపోతే శిక్షలు నువ్వే భరిస్తావు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.
ఎవరంటే ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు అనేటువంటి లాభం. ధనవంతుడు తన బ్రతుకు దినములన్నీ కూడా చక్కగా సుఖముగా ఏమిటి విలాసవంతమైన జీవితం, చక్కని వస్త్రములు వేసుకుని చక్కని అత్తలు దరిద్రత అనుభవించినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడు. కనుక మరలా దరిద్రుడు చనిపోయిన తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే ఏడుస్తూ ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయ్యో ఈ నరకం నుండి నన్ను తప్పించేవాడు ఎవడు లేడా అని ఎంతో వేదన పడుతున్నాడు. ఎవడి ఒక మాట గమనించండి, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు కట్టుకున్న ఇల్లు నీకు శాశ్వతం కాదు. నువ్వు కన్న బిడ్డలు నీకు శాశ్వతం కాదు. ఈ లోకం నుండి సంపాదించుకున్న బంగారం నీకు శాశ్వతం కాదు. ఏది నీకు శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది యేసయ్య రాజ్యం. ఆ రాజ్యంలో నీకు నువ్వు ప్రవేశించాలని అంటే యేసు ప్రభువు నోటితో ఒప్పుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ సువార్తను ప్రకటించడానికి మేము మధ్యకి వచ్చాం. కనుక యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయనే సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని ఆయన దారపోసి సిలువలు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరకు వచ్చిన పత్రికలు చదవండి, యేసు ప్రభుని గురించి తెలుసుకోండి. ఆయన లోక రక్షకుడు అయిన యేసు, నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగమైన యేసు. ఆయన మనందరి కొరకు, మన పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు, తన రక్తాన్ని చిందించాడు. ఈరోజు యేసు ప్రభుని అంగీకరించిన వారు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా చేసుకున్న వారు, యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు ఈరోజు నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు తెలుసుకోండి, యేసు ప్రభు నమ్ముకోండి. ఉగ్రత నుండి తప్పింపబడి రజరీయుడు లోకరక్షకుడు యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనతో పాటు ఆయన దగ్గర మనం ఉండేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఉద్యోగాలు ఇవ్వండి అయా, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి నాయన, నెమ్మది లేని వారికి నెమ్మదిగా ఇచ్చి నడుగుచున్నాను ప్రభువా. అయా, చిన్న పిల్లల బదులుకొని వృద్ధాప్యం కలిగిన వారి వరకు కూడా ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదం ఉంచండి, నీ దీవెన ఉంచండి. రక్షణ సునాదముని గ్రామంలో వినిపించి నడుగుచున్నాను. గాయాలు యేసు నామములో కట్టబడును గాక. నువ్వు పొందిన దెబ్బలు తెలిసి స్వస్థపడుతున్నావు తండ్రి. అయా, నీ కుమారుణ్ణి ప్రభా ఇప్పుడే నాయన మీరు మూర్చండి ప్రభా. ఈ రోగం మరలా గాయాలకు నాయన వారి గురించి మీతో కొన్ని మాటలు పంచుకోవడానికని చెప్పి మరి మీ మధ్యకు రావడం జరిగింది. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరి మంచి దేవుడు, ప్రేమించే దేవుడు, మన పాపముల నిమిత్తము ఆయన ప్రాణమును పెట్టిన దేవుడు. అనగా మరి పాపముల నిమిత్తము ఆయన ఎందుకు మరి ఆయన ప్రాణమును పెట్టాడు అని గనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉంటే, ఈ లోకంలో దేవుడు మనుష్యులను సృష్టించినప్పుడు మానవులందరినీ కూడా యథార్థవంతులుగా సృష్టించాడు. అయితే మానవుల యొక్క హృదయము చెడిపోయి మానవులు పాపములకు లోబడిపోయారు. మరి పాపములో నుంచి విడిపించడానికి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అని అంటే మరి బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారని. అలాగే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని వాక్యము తెలుపుతా ఉంది. అమలారా, జ్ఞాపకం చేసుకునండి, మరి ఈ లోకంలో పాపము చేత పట్టబడి అనేక విధములుగా శాపములు మనం పొందుకుని ఉన్నాం. మరి ఆ శాపము ద్వారా వచ్చినది ఏంటయ్యా ఈ లోకంలోనికి అంటే పాపము నుంచి శాపము, శాపము నుంచి మరణము. ఈ మరణాన్ని మనం
కొని తెచ్చుకున్నాం. మరి పాపముల నుంచి శాపాన్ని తెచ్చుకున్నాం, శాపము నుంచి మరణాన్ని తెచ్చుకున్నాం. ఈ పాప శాప మరణం నుంచి ఈ లోకంలో విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారనంటే ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే అందరూ కూడా పాపపు స్వభావం కలిగిన వారిని. ఇలా పాపం అంటే హత్య చేయడము, లేకుంటే వ్యభిచారం చేయడము, లేకుంటే మోసం చేయడము కాదు. కానీ పాపం అంటే మన మనస్సులో ఒకటి ఉంచుకుని మన నోటితో మరొకటి మాట్లాడడం కూడా పాపమే అని వాక్యము తెలుపుతా ఉంది. దానినే అబద్ధమని అని అంటారు. అబద్ధం ఆడడం కూడా పాపమేనంట. మరి అబద్ధం ఆడకుండా భూమి మీద ఉన్నటువంటి నరుడు ఎవరైనా ఉన్నారనంటే ఏ ఒక్కరు కూడా లేరు. ఎందుకనంటే ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి మరలా మనం నిద్రపోయేంత వరకు కూడా ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అప్పుల వారు వచ్చినప్పుడు గాని, మనకి విరోధులు వచ్చినప్పుడు గాని, లేకుంటే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వవలసి ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉండి కూడా మన పిల్లలతో ఏం చెబుతామో తెలుసా? మా నాన్నగారు లేరండి, లేకుంటే మా అమ్మగారు లేరండి అని వారితో చెప్పిస్తాం. అంటే మనం ఇంట్లో దాక్కుని వారితో చెప్పించేది కూడా పాపమే. అదే చెబుతా ఉంది, అబద్ధం ఆడడం కూడా పాపమేనంట. మరి అబద్ధం నుంచి, ఈ పాపము నుంచి తప్పించేది ఎవరయ్యా అనంటే ఈ లోకంలో పాపం లేనంటే వారు ఎవరైనా ఉన్నారా అనంటే పాపం లేనంటే వారు ఎవరున్నారయ్యా ఈ భూమి మీద అనంటే ఏ ఒక్కరును కూడా లేరు. రాజులు గాని, అధికారులు గాని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రధానులు గాని అందరూ కూడా పాపము చేసినట్టు వారే. ఈ పాపపు లోకములో నుంచి విడిపించడానికి ఎవరున్నారు మరి అనంటే ఏ పాపము చేయనంటే వాడు ఒకరు కావాలి. ఎవరయ్యా ఈ లోకంలో పాపము చేయకుండా జీవించింది? ఏ ఒక్కరు లేరు. ఏ పాపము లేనంటే వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మాత్రమే మన పాపముల నుంచి విడిపించగలడు. ఆయన మాత్రమే మన పాపము నుంచి తప్పించగలడు. ఆయన మాత్రమే మన పాపము నుంచి వచ్చినటువంటి శిక్ష నుంచి విడిపించగలడు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకయ్యా ఆయన ఒక్కడు మాత్రమే పాపము నుంచి విడిపించగలడనంటే ఆయన అంటున్నాడు, లోకానికి ఒక సవాలు విసురుతా ఉన్నాడు. నాలో పాపం ఉందని చెప్పి మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పి. ఎవరున్నారు నిరూపించడానికి? అమ్మలారా జ్ఞాపకం చేసుకునండి, పాపము లేనంటే వారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణించినంత వరకు కూడా, ఆయన సమాధి చేయబడి తిరిగి మళ్ళా పునరుత్థానుడే లేచేంత వరకు కూడా ఆయనలో ఏ పాపము కూడా లేదని చెప్పి వాక్యము తెలుపుతా ఉంది. అంతేకాదు గాని మేమైతే మరి పాపము చేత ఈ లోకంలో అనేకమైనటువంటి తప్పిదములు, అనేకమైనటువంటి శాపాన్ని, అనేకమైనటువంటి రోగాలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులను మేము ఎదుర్కొంటూ వచ్చాం. ఎందుకనంటే ఆ పాపము ద్వారా ఏమొచ్చింది అంటే మాకు శాపం వచ్చింది. అందుకని వాక్యము తెలుపుతా ఉంది, పాపము వల్ల వచ్చి జీతము మరణము అంట. మరి పాపము చేసి సంపాదించింది, అక్రమము చేసి సంపాదించినది, అన్యాయము చేసి సంపాదించినది, అబద్ధములాడి సంపాదించినది, దాని ద్వారా ఏమొస్తుందనంటే మరణం వస్తుందని చెప్పి వాక్యము తెలుపుతా ఉంది. మరి ఆ పాప మరణం నుంచి తప్పించేది ఎవరు? ఆ పాపం నుంచి విడిపించేది ఎవరు? కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అమ్మలారా జ్ఞాపకం చేసుకోగలరా? అన్నాలారా జ్ఞాపకం చేసుకోగలరా? ఇదిగో నువ్వు మతాన్ని మార్చడానికి ఇక్కడికి రాలే, మార్గాన్ని ప్రకటించడానికి మాత్రమే వచ్చా. చాలా మంది అనుకుంటా ఉన్నారు, అయ్యో క్రైస్తవులు అనేవారు ఈ బోర్లంట పడి మతాన్ని మారుస్తా ఉన్నారు అని చెప్పి. ఇదిగో నేనైతే చాలా నిశ్చయముగా ఖచ్చితంగా చెప్పగలను, నేనైతే మతాన్ని మార్చడానికి రాలేదు. ఎందుకో తెలుసా? మతాన్ని మారేవారు దేవుడికి అవసరంలే, మతాలు మారేవారు దేవునికి అవసరం లేదు. మతాలు మారేవారు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి చేరలేరు. ఎందుకో తెలుసా? మీరు మార్చుకోవలసినది మీ మనస్సును మార్చుకోవాలి.
ఆ పాపపు స్వభావంలో నుంచి బయటకు రావాలి. నిజమే కదా? చాలా మంది తెలియక ఇది అమెరికా వాళ్ళ దేవుడు లేకుంటే బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది అమెరికా వాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, తెల్లల దేవుడు కాదు. అందరికి చాలిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మనందరికి సరిపోయిన దేవుడు ఆయన. జ్ఞాపకం చేసుకునండి, మేము మతాన్ని మార్చడానికి మీ యొద్దకు రాలేదయా, కేవలం మార్గాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో జీవమరణములు నీ ఎదుట మేము పెట్టి వెళుతా ఉన్నాం. పరలోకమును నరకమును ప్రకటించి వెళుతా ఉన్నాం. పాపము చేత పట్టబడిన వారందరూ ఆ పాపములను చనిపోయిన వారు నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోనండి. సత్యములోనికి రండి, సత్య మార్గంలోనికి మీరు నడవండి. జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, మీ వద్దకు మా సహోదరులు పత్రికలు పట్టుకుని వస్తా ఉన్నారు, బైబిల్స్ పట్టుకుని వస్తా ఉన్నారు. మీకు ఇష్టమైతే పత్రికను తీసుకోనండి. తీసుకున్న వారు దానిని ఏ మాత్రం విసిరివేయక అందులో ఉన్నటువంటి అక్షరాలను, పదాలను జాగ్రత్తగా ధ్యానించండి. సత్యం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. నిజమైన దేవుడు ఎవరని మనకు తెలుస్తూ ఉంది. ఇదిగో ఆత్మతో ఉన్నవాడు దేవుడు. మనం చేసుకున్నటువంటి రూపాలలో దేవుళ్ళు లేరయ్యా. ఆత్మ స్వరూపుడై ఉన్నవాడే దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారు సర్వాంతర్యామి అంట. ఇక్కడ లేను అక్కడ లేను అని కాదు, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన. జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో మేమైతే మీ మధ్యన దేవుడి గురించి చెప్పగలుగుతా ఉన్నాం. విన్నవారు, పత్రికలు అందుకున్నవారు తెలుసుకునండి. సత్యము వైపు మీరు అడుగులు వేయండి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మా, వస్త్రాలు మార్చడం వలన లేకుంటే మనకున్నటువంటి నీరాలు సమర్పించడం వలన మనం పరలోకానికి చేరలేం, స్వర్గానికి పోలేం. మన పాపముల నుంచి తప్పించగలిగిన వాడిని మాత్రం మనం అంగీకరించినప్పుడు మాత్రమే మనం వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి మనం వెళ్ళగలం. మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం మరణించిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. మనం మరణించిన తర్వాత అసలు బ్రతుకు ప్రారంభమవుతుంది. నీ శరీరమునకు మాత్రమే మరణం, నీ ఆత్మకు మరణం లేదు. ఆ మరణం నుంచి తప్పించగలగాలంటే యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించాలి. ఆలోచన చేయండి, ప్రభువుని నమ్ముకునండి. అమ్మా, మీరకు వచ్చి ఉన్నారు, వారు చెబుతున్నటువంటి మాటలను ఆలకించండి. మీ హృదయాలను మార్చుకోనండి. అందు ద్వారా ఏమొస్తుందనంటే గొప్ప సంతోషము, గొప్ప ఆనందము మన జీవితాలలో, మన కుటుంబాలను ఏలుబడి చేస్తాయి. కాబట్టి ఆలోచన చేయండి. మేమెంతో ప్రయాసపడి మరి మీ వద్దకు రావడం జరిగింది. కాకినాడ ప్రాంతం నుంచి ఇలా అనుకుంటా ఉంటారు, చాలా మంది అనుకుంటా ఉంటారు, వీరికి అమెరికన్స్ కావచ్చు, లేకుంటే తెల్లల దగ్గర నుంచి, లేకుంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వీరికి ఎంతో డబ్బు వస్తూ ఉంటుంది. ఆ డబ్బును పట్టుకుని ఇలా ఊర్లంతా తిరుగుతూ ఉంటారని అనుకుంటున్నారేమో. తెల్లవాళ్ళ దగ్గర నుంచి ఆశించి మీ వద్దకు రాలేదు మేము. కేవలం దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమను మీతో పంచుకోవడానికి వచ్చాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని వాక్యము తెలుపుతా ఉంది. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడయ్యా? లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని గాని, ధనాన్ని గాని, బలాన్ని గాని, అందాన్ని గాని, ఆస్తిని గాని ఆయన ప్రేమించాడా? లేదు. మరి దేనిని ప్రేమించాడు? దేవుడు తన స్వరూపంలో చేసినటువంటి మనుష్యులను ప్రేమించాడు. ఏ చంచల మనసు లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక ఈ భూమి మీద సర్వ మానవాళి కూడా ఎలా ఉన్నారంటే, ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతులు లేడు, అందరూ కూడా పాపము చేసినటువంటి వారే. నిజమేండి, గమనించండి. మన మాటలో పాపం ఉంటుంది, మన ఆలోచనలో పాపం ఉంటుంది, మన తలపుల్లో పాపం ఉంటుంది, మన నడవడికలో పాపం ఉంటుంది. కనుక భూమి మీద ఎవడి పరిశుద్ధుడనేవాడు ఒక్కడు లేడు. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తుగా, రక్షకుడిగా, మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చి
నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలో మరణించాడు. యేసు ప్రభు వారు కొరడాలతో ఆయనకు వచ్చారు. ఆయన వీపు చీల్చబడింది, ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకంటే మన కొరకే. కనుక గమనించండి, ఆయన పొందిన దెబ్బల చేత ఈరోజు మనకు స్వస్థత ఉంది. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉంది. కనుక మనం చేసిన పాపములు క్షమింపబడాలనితే, మనం చేసే పాపము వల్ల జీతం మరణమైతే, ఆ మరణమును తప్పించడానికి దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలా కానుకొచ్చాడు. కనుక మనం చేసిన పాపములు అనుభవించవలసిన శిక్ష మనం అనుభవించాలి. ఆ శిక్షను మనం అనుభవించకుండా యేసు ప్రభువే తన భుజాల మీద వేసుకుని సిలువను మోశాడు. కనుక ఆయన ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారట ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. ఈరోజు మీకు మీ మధ్యకి రావడానికి కారణం ఏమిటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు లోకరక్షకుడు. యేసు ప్రభు మన పాపములను క్షమించాడు. ఆయనే మన కొరకు, మన వ్యసనముల కొరకు ఆయనే భరించాడు. ఆయనే ఈ లోకములో మనము పొందవలసిన శిక్షను యేసు ప్రభు కల్వరిలో ఆయనే భరించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడిన యేసు మూడవ దినాన్ని సజీవుడిగా లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడి నశించిపోడు. మండలం మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా పాపము చేసినటువంటి వాడే. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చదివిస్తుంది. అంటే మాట వినకపోవడమే పాపం. ఈరోజు మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఏం చేస్తామండి? ఒక దెబ్బ వేస్తాం. మన కడుపును పుట్టినటువంటి పిల్లలు మన మాట వినలేనప్పుడు వారిని గద్దిస్తాం, భయం చెప్తాం. అలాగనే దేవుడు కూడా ఈ సృష్టి ఆరంభంలో కూడా దేవుడు నరులను సృష్టించాడు. ఈ నరులందరూ కూడా దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడి ఆయన స్వరూపములో ఉన్నటువంటి మనల్ని ఆయన తన బిడలుగా అంగీకరించాడు. కనుక నేను చెప్పేటటువంటి సువార్త ఏంటంటే, ఈ భూమి మీద, ఈ యావత్ భూమండలం మీద, ఏ దేశములో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, నువ్వు ఎక్కడైనా మనుషులున్నా సరే మనిషిలో పాపం ఉంది. మనిషిలో పాపము బీజం ఉంది. కనుక ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు, ఒక్కడు యథార్థవంతుడు లేడు. ఎందుకంటే అందరూ కూడా పాపం చేసిన వారే. అయ్యో నేనేం పాపం చేశానండి, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ మన ఉదయం లేచి రాత్రి పండుకునే వరకు చూస్తే మన మాటలో పాపం కనిపిస్తాం, మన ఆలోచనలో పాపం కనిపిస్తాం, మన తలపుల్లో పాపం కనిపిస్తుంది, మన ఊహల్లో పాపం ఉంటుంది. మనుషుడు ఎలా ఉన్నాడంటే స్వార్థ ప్రియులైపోయాం. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే కుటుంబాల్లో ఐక్యత లేదండి, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదండి, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదండి, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదండి. ప్రేమ ఏమైపోతుందంటే నశించిపోతుంది. ప్రేమ లేదు, ఆస్తుల కోసం గొడవలు. ఏమండి, స్వార్థములైనటువంటిది. ఆయన ప్రేమ స్వచ్ఛమైనటువంటిది. కనుక ఆయన ప్రేమలో డంబం లేదు, ఆయన ప్రేమలో మచ్చ లేదు, ఆయన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. కనుక ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మనల్ని ప్రేమించి
చేసిన పని ఏంటో తెలుసా? మనలను రక్షించడానికి, మనలను కాపాడడానికి, మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు. కాబట్టి ఆయన మన మీద మోపబడిన పాపము వల్ల వచ్చి జీతం మరణం కాబట్టి మనుషుల మీద మరణం ఏలుబడి చేస్తుంది. ఆ మరణమును తప్పించడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభుని ఏ వ్యక్తి అయితే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, తన నోటితో యేసు ప్రభు ఒప్పుకుంటారో, హృదయమని విశ్వసిస్తారో, వారు మాత్రమే రక్షింపబడతారు. యేసు ప్రభు వారి నమ్మని వారికి శిక్ష ఉంది. మేము అడుగు పెట్టిన స్థలము, వీటన్నిటిని మీరు జ్ఞాపకము చేసుకుని ప్రభువా నీ బిడ్డలు ఆశీర్వదించండి నాయన. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ ఇవ్వండి అయ్యా. మారు మనసు లేని వారికి మారు మనసును దయచే తండ్రి. అయా రోగులైన వారి ప్రభు ఎవరైతే ఉన్నారో యేసు నామములో ప్రతి వ్యాధ రుగ్మతల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక తండ్రి. అయా సమాధానము లేని బిడ్డలు సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మది దయచే తండ్రి. అయా ఆయన ఆహారం లేని బిడ్డలకు ఆహారాలు, అయా వస్త్రాలు లేని బిడ్డలకు వస్త్రాలు దయచేసి, గృహాలు లేని బిడ్డలకు గృహాలు ఇవ్వండి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయా నీ సేవకులకు మేము చేసిన ఆ ప్రార్థనలు మీరు ఆలకించి అయా నీ రాకడ పర్యాంతరం వరకు ఆయన నీ బిడ్డల చేత అయా ఈ గొప్ప వాగ్దానమును అయా నీ బిడ్డలు నీ సొంత రక్షణకు అంగీకరించడానికి వారి హృదయములను ఎరిగిన దేవుడవు నాయన. నీవే వారితో మాట్లాడి నీ బిడ్డలు బలపరిచి స్థిరపరచమని మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి. ఆమేన్.